హైదరాబాద్ లో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. శ్రీలంకలోని కొలంబో సెంటర్ గా కిడ్నీ దందా జరుగుతున్నట్లు తేల్చారు. మహారాష్ట్రకు చెందిన ఓ డాక్టర్ ఈ రాకెట్ ను నడిపించినట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఓ ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా ఈ ముఠా కిడ్నీ మాఫియా నడుపుతున్నట్లు కాకీలు గుర్తించారు. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 9 పాస్పోర్ట్లు, మెడికల్ రిపోర్ట్లు, కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ హిర్దేశ్ సక్సేనా కిడ్నీ రాకెట్ సూత్రధారిగా పోలీసుల విచారణలో తేలింది. అమాయకులకు డబ్బు ఎరచూపి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దందా సాగిస్తున్నట్టు బయటపడింది. హిర్దేశ్ ముఠాలో ఏజెంట్గా వ్యవహరిస్తున్న నగరానికి చెందిన ఏజెంట్ రాఘవేందర్, సబ్ ఏజెంట్ అశోక్లతో పాటు పాస్పోర్ట్ బ్రోకర్ సంజయ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ముఠా సోషల్ మీడియాలో కిడ్నీ డోనర్స్ కావాలని ప్రకటన ఇస్తుంది. కిడ్నీ డొనేట్ చేసే వారికి 5 లక్షలు ఇస్తామని ఆశ చూపుతుంది. అడ్వర్టైజ్మెంట్ చూసి ఆకర్షితులైన వాళ్ళని ముఠా సభ్యులు కన్సల్ట్ అవుతారు. వీరిని ఆపరేషన్ పేరుతో శ్రీలంక తీసుకెళ్లి కొలంబోలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తుంటారు. ఈ ట్రాన్స్ప్లాంట్ రాకెట్ ఆపరేషన్ బయట దేశంలో జరుగుతుంది. కొన్ని కేసెస్ శ్రీలంకలో జరిగాయి, కొన్ని కేసెస్ ఇరాన్లో జరిగాయి. ఈ ర్యాకెట్ కి గ్యాంగ్ లీడర్ ఒక డాక్టర్ హిర్దేశ్ సక్సేనా ఉన్నారు. ఆయన ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ కస్టడీలో ఉన్నారు. ఈ గ్యాంగ్ లో ఉన్న మరో 3 వ్యక్తులు కూడా టాస్క్ ఫోర్స్ కస్టడీలో ఉన్నారు. కిడ్నీ డొనేట్ చేసిన వారికి అంతో ఇంతో ముట్ట చెప్పి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వారి నుంచి భారీగా వసూలు చేస్తున్నారు ముఠా సభ్యులు. ఒక్కో కిడ్నీకి 30 లక్షలకు పైగానే కలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చిన అమౌంట్ లో వాటాలు పంచుకుంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హాస్పిటల్ కు 13 లక్షలు చెల్లిస్తారు. ట్రావెలింగ్, స్క్రీనింగ్ టెస్ట్లకు కలిపి 1 లక్ష, తెచ్చిన ఏజెంట్ కు ఛార్జ్ కింద 3 లక్షలు, కిడ్నీ డోనర్ ను తీసుకొచ్చిన ఏజెంట్ కు 50,000, పాస్పోర్ట్ అరేంజ్ చేసిన బ్రోకర్ కు 40,000 చెల్లిస్తారు. ఇక ప్లాన్ క్రియేటర్ డాక్టర్ సక్సేనా 8 లక్షలు తీసుకుంటాడు. ఈ కిడ్నీ రాకెట్ ముఠా బాధితులు ఒక్క మన స్టేట్ లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు కన్ఫర్మేషన్ కొచ్చారు పోలీసులు. కిడ్నీ మాఫియాలో ఎవరెవరికి సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ చేస్తున్నారు. As per the information, so far there is no link. However, it is just a fresh case. After 2-3 days, we will know more detail about it. There are, as per the information so far, Raghavendra, Shweta, these are the 2 names who are from Hyderabad, but we are also suspecting that there are other names also which may come. కిడ్నీ రాకెట్ ను సీరియస్ గా తీసుకున్న సిటీ పోలీసులు విచారణ కోసం కొన్ని బృందాలను కొలంబోకు పంపించాలని డిసైడ్ అయ్యారు.